నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మరియు గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురువు గారు, అక్టోబర్ 9వ తారీఖు నుంచి గురువు వృషభ రాశిలోకి వక్రగతి పొందుతున్నారు కాబట్టి మరి మేష రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువు వక్రస్థితి అక్టోబర్ 9వ తారీఖున గురువు వక్రగతి పొందుతున్నాడు. అంటే అక్టోబర్ 9వ తారీఖున మధ్యాహ్నం పూట 2:40 గురువు మృగశిర నక్షత్ర 2వ పాద ప్రవేశంతో వక్రారంభం అనేది ప్రారంభమవుతుంది. అలానే ఇక్కడ అక్టోబర్ 9 నుంచి ప్రారంభమైన వక్రారంభం ఫిబ్రవరి 9, 2025 వరకు కూడా మధ్యాహ్నం 12:40 వరకు ఉంటుంది. అంటే ఈ వక్రగతి సుమారుగా 119 రోజుల పాటు వక్రస్థితిలో గురువు ఉంటాడు. అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 9వ తారీఖు అలానే 2025 వరకు ఉంటాడు. సహజంగా గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్య లాభాధిపతుల కారకుడు గురువు. గురువు గోచారరీత్యా 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు ఇవ్వబడుతున్నాయి అంటే, ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం చెప్పబడేటప్పుడు కేవలం గురువు ఆధారంగానే చెప్పకూడదు. మిగతా గ్రహాల యొక్క మంచి చెడుల యొక్క మిశ్రమాన్ని కూడా మనం ఆలోచన చేసి చెప్పాలి. అయితే గురువు ఏంటంటే, ప్రధానంగా గురువుకి చెప్పడానికి కారణం ఏంటంటే ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్య లాభాధిపతుల కారకుడు. కాబట్టి గురువు యొక్క చేసే కారకత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మిగతా గ్రహాల కంటే కూడా అలా గురువు కొంత స్థితిలో కొంతమందికి ద్వాదశ రాశుల వాళ్ళకు బాగున్నా, కొంతమంది చెడ్డ ఫలితాలున్నా, మిగతా గ్రహాల యొక్క కలయిక వల్ల మంచి ఫలితాలు తిరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. వృషభ రాశిలో 40 డిగ్రీల వెనక్కి వక్రస్థితిలో వస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో వృషభ రాశిలో వక్రస్థితి పొందటం వల్ల వాళ్ళకి ప్రత్యేకంగా ధనపరంగా కొంత ఇబ్బందులు రాకుండా కాపాడుకోవాలి. అంటే ఖర్చు పెట్టడంలో పొదుపును పాటించాలి. అధిక వ్యయం కాకుండా, ఆర్థిక సంక్షోభం రాకుండా కొన్ని విషయాల్లో తాకట్టు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇంట్లో ఉన్న బంగారం కానీ, అలానే మనకి ఏదైనా కార్లు కానీ, అలానే ఇళ్ళు కానీ మార్టిగేజ్ చేయటం కానీ, అమ్మటం కానీ, ఇలాంటివి ఏర్పాట్లు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోలేక ఇలాంటి వ్యవహారాల్లో ముందుకు వెళ్తారు. కాబట్టి డబ్బును మీరు పొదుపు చేయండి. అంటే ఉద్యోగపరంగా, వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. కానీ ఉద్యోగపరంగా ప్రతి దానిలో కూడా ఉద్యోగంలో ప్రమోషన్ రావటం, న్యూ బిజినెస్ స్టార్ట్ చేయటం, వృత్తిపరంగా వాళ్ళు ఏదైతే ప్రొఫెషన్ ఉంటుందో దాని పరంగా చాలా గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు డెఫినెట్లీ ఉంటాయి. అంటే న్యూ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, పార్ట్నర్షిప్ దానిలో వెళ్ళొచ్చు, జాయింట్ వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఆర్థిక పరంగా వాళ్ళ యొక్క లావాదేవీల విషయంలో చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ ఆ ఖర్చును తగ్గించుకోవాలి. వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ, సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ, అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వివాహ సమస్యలు అనేవి ఉండవు. సంతాన పరంగా ఇబ్బందులు ఉండవు. సంతానం ద్వారా కొంత శుభవార్తలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు రాకుండా, అలానే ఆర్థిక పరంగా ఇబ్బందులు అంటే ఏమిటి అంటే, మనకు ఆదాయం బాగా పెరుగుతుంటుంది. కానీ ఆదాయం బాగా పెరిగినా ఖర్చు అనేది బాగా చేస్తుంటాం. అలానే ప్రభుత్వాల మూలకంగా కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉండటం ఒకటి. అలానే వ్యాపార వృత్తి చేసే వ్యక్తులందరికీ కూడా కింద పార్ట్నర్షిప్తో కానీ, మన దగ్గర ఎవరైతే గుమస్తా ఉంటారో అంటే క్లర్కల్ వాళ్ళు కానీ, వాళ్ళతో కొంత వివాదాలు ఆర్గ్యుమెంట్స్ చేసుకోకుండా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. అంటే జాయింట్ దారుల వల్ల కూడా కొన్ని సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. దాంతోపాటు మానసిక స్థితి కూడా కొంత వెంబడించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సైకలాజికల్ డిజార్డర్, మెంటలీ డిజార్డర్ రాకుండా ఏదైతే సైకలాజికల్ ఇష్యూస్ వస్తుందో దాన్ని మనం ఓవర్కమ్ చేసుకునేటట్టు ఉండాలి ప్రధానంగా. అంటే దాన్ని ఆందోళన పరిస్థితులు రాకుండా, అంటే మానసికము అలానే అధిక వ్యయము, ఈ 2 విషయాల్లోనే వాళ్ళు జాగ్రత్త ఉండాలి. గురువు వక్రగతి పొందటం వల్ల ఈ 2 విషయాల్లో అంటే మనకి ఇన్కమ్ వస్తుంది, ఆదాయం బాగా పెరుగుతుంటుంది, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వివాహం కానీ స్త్రీ పురుషులందరూ వివాహాలు కలుగుతాయి, విదేశీయానం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే విదేశాలకు వెళ్ళటం కూడా బాగా జరుగుతుంటుంది. అయితే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. అంటే సహజంగా ఎలా ఉంటుందంటే, మానవుడి యొక్క చరిత్రలో అవసరానికి ఖర్చు పెట్టరు, అనవసరంగా అసలు మానవుడు
సర్వనాశనం కావడానికి ఫస్ట్ ప్రథమైన కారణం ఏంటంటే మన అవసరానికి ఏదైతే అవసరమో ఏదైతే అనవసరము ఖర్చుల్ని చూసుకుంటాం, బ్యాలెన్స్ చేయలేకపోతారు వీళ్ళు. అంటే ఒక అవసరం ఒకటి ఉంటుంది, ఆ అవసరాన్ని మనం ఖర్చు పెట్టుకోం. అనవసరమైన ఖర్చు పెట్టుకున్న తర్వాత అసలు అవసరానికి ఖర్చులు ఉండవు. అవసరం అంటే ఏంది? ఒక అబ్బాయికి చదువు ఉంటుంది, ఒక అమ్మాయికి పెళ్లి ఉంటుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఉంటుంది. ఇలాంటి వాటిని కాకుండా వడ్డీలకు డబ్బులు ఇస్తున్నారు, ఇంట్రెస్ట్లకు ఇస్తున్నారు అంటే మటుకు అవి డబ్బులు మనం ఇస్తాం, వాడు ఎక్కడో పారిపోతాడు. ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాం మనం. అలా ఇవ్వకూడదు. నిజాన్ని తెలుసుకోవాలి. ఏదైతే నెగిటివ్ అనేది ఉంటుందో ఆ నెగిటివ్ని మనం తెలుసుకొని ముందుకెళ్తేనే మనం పర్ఫెక్ట్ అయినట్టు. అంటే ప్రత్యేకంగా ఏంటంటే వీళ్ళకి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి, పొదుపును పాటించాలి. అజీర్ణ సమస్యలు వస్తాయి, అంటే గ్యాస్ట్రిక్ సంబంధించిన ఏదైతే గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు వస్తాయి అలాంటి వాటిలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే లివర్ సంబంధించిన లివర్ ఫ్యాట్ కానీ లివర్ సంబంధించిన విషయాల్లో కానీ అలానే ముష్టాన్న భోజనం చేస్తారు, బాగానే చేస్తారు. కొంత ఎక్సర్సైజ్ ఒకటి, ఏదైతే ఫుడ్ క్వాలిటీ ఫుడ్ తినటం ఒకటి, అంటే ఫ్యాట్ ఫుడ్ కొంటుంది కదా, అలాంటివి తినకుండా ఉండటం మంచిది. అంటే కుటుంబ స్థానంలో సంచారం చేయటం వల్ల మన సౌఖ్యం కలుగుతుంటుంది, యశోవృద్ధి కలుగుతుంటుంది. అంటే కుటుంబ పరంగా ఇబ్బందులు ఉండవు కానీ బట్ వీళ్ళకి వచ్చేటప్పటికల్లా ఆర్థిక స్థితిగతుల విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రుణాలు అప్పులు చేసే అవకాశాలు ఉంటాయి, అప్పుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే ఏదో మనం కొనాలనుకున్న వస్తువు మొండి ప్రవర్తన చేయటం, ఖచ్చితంగా అది శాసనంతో కొనుగోలు చేయటం జరుగుతుంది. కానీ లౌకిక విధానం ఉండాలి. అంటే ఈ 119 రోజుల పాటు గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఆదాయాన్ని మితంగా ఖర్చు పెట్టుకొని అవసరమైన దాన్ని ఖర్చు పెట్టుకొని అనవసరమైన దాన్ని వాళ్ళు వదిలేయాలి. అంటే ఇవి ఖచ్చితంగా చేస్తే వాళ్ళకి మనిషి ఆశావాదంతో బతకాలి, ఆశావాదంతో బతుకుతేనే మనకి మన శక్తి అనేది సంపన్న కావాలంటే ఏంటంటే ఆశావాదంతోనే మనిషి బతకాలి, ఆశ అనేది ఉండాలి. అంటే నిరాశ ఉండకూడదు, అంటే ప్రతి వాళ్ళకు కూడా నిరాశతో బతకూడదు, ఆశతోనే బతకాలి. ఆశతోనే బతికితేనే జీవితం అనేది ముందుకు వెళ్తుంది. అలానే ఓవర్ ఆశ పనికిరాదు. ఎంతవరకు మన లిమిటు మన పరిధిని మనం విధించుకొని ముందుకెళ్ళామనుకోండి జీవితం అనేది మనం సక్సెస్ అవుతాము. ఖచ్చితంగా మంచి విషయాలు తెలుసుకోవాలి, చెడు విషయాలను వదిలేయాలి. అలానే విద్యార్థులకి కొంత చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది, స్త్రీలకు కూడా ఉన్నతమైన అభిప్రాయాలు కలిగి గతంలో ఏదైతే చేశారో ఆ తప్పులన్నీ కూడా స్త్రీలు మిస్టేక్ సవరణ చేసుకుని ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రత్యేక విషయంలో కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్తే మనకు డెఫినెట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే లైఫ్లో మనం సక్సెస్ అవుతామని అర్థం. గురుగారు, మరి మేషరాశి వారికి వచ్చేసి వీరికి ఇంకా ఫలితాలు మంచిగా రావాలి అంటే మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే? ధనం ప్రకారంగా ధనం కలగటానికి, ధనం పొదుపు చేయటానికి ఇక్కడ మన రుణాలు చేయకుండా ఉన్నదానితో జీవితాన్ని నడిపించుకోవటానికి తప్పకుండా రుణ బాధలు తగ్గించుకోవాలి, ఆదాయంలో పొదుపు చేయాలి. దానికి ఏమిటి, ఇంకా ఆదాయం బాగా పెరగటానికి యక్షాయ కుబేరాయ వైశ్రణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని గురువారం రోజున గురుహోరలో చేయాలి. రెండోది ఏమిటి, గుడదానం అంటారు, అంటే బెల్లం దానం చేయాలి. అంటే రుణాలు కానీ పొదుపు చేయటానికి కానీ మన వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఉండటానికి ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే గుడదానం, అంటే బెల్లం దానం చేయాలి. కేజీ బ్రాహ్మణోత్తములకి దానం చేయాలి. తర్వాత శనగలు కూడా దానం చేయటం మంచిది. శనగలు అలానే బెల్లము దానం చేయటం వల్ల అవసరమైతే నేను చెప్పిన యక్షాయ కుబేరాయ వైశ్రణాయ అనే మంత్రాన్ని, ఇది రాదు గురువుగారండి అని చెప్పిన వ్యక్తులకి సింపుల్గా ఓం దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చదువుకోవటం మంచిది. అది కూడా గురువు గారు రాదండి అంటే ఓం గురవే నమః అనే మంత్రాన్ని చదువుకుంటే చక్కగా గురువుని ఆరాధన చేయాలి. పీఠాధిపతులను కానీ బ్రాహ్మణోత్తములు కానీ మీరు చదువు చెప్పిన గురువులు కానీ అలానే సాయిబాబాను కానీ రాఘవేంద్ర స్వామి కానీ దత్తాత్రేయ స్వామి కానీ ఆరాధన చేయటం వల్ల మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా. ఓకే గురువు గారు, మేషరాశి వారికి వచ్చేసి గురువు వక్రగతి చెందడం వల్ల ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలియజేశారు. ధన్యవాదాలు గురువు. నమస్కారం.